హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా నాతో షేర్ చేయండి. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నా ఛానల్ గురించి అయితే మీతో చాలానే చెప్పాలన్నమాట. సో అది ముందు వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను నా ఛానల్ గురించి. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో అనమాట. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేమైతే టెంపుల్ వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే ఇంకా నేనైతే మార్నింగ్ 4:30కే లేచేసాను అనమాట. ఇంకా పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. ఇంకా నేను లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బయట ముగ్గు అవి వేసుకొని ఇంకా పూజ సామాన్ అవి క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట. సో చూడండి, ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా పిల్లల్ని కూడా లేపాలన్నమాట. ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళని కూడా రెడీ చేసి మేము త్వరగా అయితే వెళ్ళాలి. ఇంకా మేమైతే వేరే చోటుకి అయితే వెళ్తున్నాం అన్నమాట, టెంపుల్కి. సో ఎక్కడికి వెళ్తాము అన్నది కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో పనులు పెట్టి అలా పూజ చేశానమాట సింపుల్గా. సో మీరు ఎలా కార్తీక పౌర్ణమి జరుపుకున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి. కార్తీక పౌర్ణమి అంటేనే 360 ఒత్తులతో పూజ చేసుకుంటాం కదా మనం శివుడికి. సో అదనమాట. నేనైతే మండే రోజు టెంపుల్ వెళ్ళి పూజ చేసేసాను అనమాట ఆల్రెడీ. సో ఇంకా పౌర్ణమి కదా, మేము ఎక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఇంటి దగ్గర అయితే అన్ని ఒత్తులు వెలిగించలేదు, నార్మల్గా పూజ చేసుకున్నాను. ఇంకా వెళ్ళిన దగ్గర వెలిగిస్తాము ఖచ్చితంగా. సో ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫైనల్గా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఓలా ఆటో బుక్ చేసుకున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నామంటే స్టేషన్కి అయితే వెళ్తున్నామన్నమాట, రైల్వే స్టేషన్కి. అక్కడి నుంచి విజయవాడ అయితే వెళ్తాము. విజయవాడ ఎప్పటి నుంచో వెళ్ళాలి, అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం, కానీ కుదరడం లేదనమాట. సో శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని అంటారు కదా. సో ఈ రోజుకైతే కుదిరింది మాకైతే వెళ్ళటానికి. ఇంకా ఇప్పుడే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా టైం వచ్చేసి 7:40 అలా అవుతుందన్నమాట. మా ట్రైన్ వచ్చేసి 8 o'clockకి ఉంది. కానీ ఇంకా మార్నింగే లేచాం కదా, ఇంకా ఫుడ్ అయితే తినలేదన్నమాట. ఇంకా పిల్లలు అయితే అలా ఇలా స్టేషన్ కొత్తగా చూస్తున్నారు. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ కాచిగూడ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ వెళ్తాము. ఊరు వెళ్ళినా కానీ లేదన్నా ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళాలన్నా అక్కడి నుంచి వెళ్తామన్నమాట. ఫస్ట్ టైం చర్లపల్లి నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి చర్లపల్లి అనేది దగ్గర అనమాట. సో అందుకని చెప్పి స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇంకా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతున్నారు అనమాట. మా హస్బెండ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చారు ఇప్పుడే వెళ్ళి. ఇంకా మేమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర ఉండే, అక్కడి నుంచి 3rd ప్లాట్ఫామ్లో వస్తుంది ట్రైన్ అని చెప్పారనమాట. సో మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. స్టేషన్ అయితే చాలా బాగుంది, ఈ మధ్యనే తయారు చేశారంట, ఇంకా డెవలప్ చేయాలని ఉంది. సో స్టేషన్ వచ్చేసి మాకైతే ఆపోజిట్లో ఉందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ కొంచెం ఏదో కొద్దిగా చేసి ట్రైన్స్ అనేది మూవ్ చేస్తూ ఉన్నారు. సో అది ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ట్రైన్ వస్తుంది. మా పిల్లలు అడుగుతున్నారు, నీకు భయం లేదా మమ్మీ అంత దగ్గరగా వెళ్ళి వీడియో తీస్తున్నావు అని చెప్పి. నేనైతే చాలా టైమ్స్ ఎక్కాను అనమాట ట్రైన్, నాకేం భయం లేదు అని చెప్పి నేను పిల్లలతో చెప్తున్నాను. సో వెళ్ళేటప్పుడు అయితే మేము కొంచెం ఇబ్బంది అయితే పడ్డామన్నమాట. ఎందుకు అంటే బాబుకి అయితే టికెట్ బుక్ చేయలేదు, పాపకు బుక్ చేసామన్నమాట. ఇంకా అవి సిట్టింగ్ వచ్చింది చైర్స్. సో ఇంకా మేమైతే అలా కూర్చున్నాము. ఇంకా బాబుని అయితే మా దగ్గరే కూర్చోబెట్టుకున్నాం అనమాట. పాపకి మా పక్కన వచ్చింది సీటు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అలాగే పెట్టుకున్నాం. పిల్లలు అయితే ఆకలి అని అంటున్నారు, కానీ వాటర్ అయితే తీసుకోరాలేదనమాట. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ బయటనే తీసుకుందామని చెప్తే నేను ఇంకా వాటర్ అయితే తీసుకురాలేదు, చూడాలి. ఇంకా వాటర్ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఫుడ్ అయితే తినేస్తారు. సో ఇంకా మేమైతే సిట్టింగ్ కదా, ఇక్కడైతే ప్లేస్ అయితే బాగా ఇచ్చారనమాట. ఇక మనం ఏదైనా పెట్టుకునేదానికని చెప్పి బాగా ఇచ్చారు. ఇంకా నేనైతే పిల్లల కోసం ఇంటి దగ్గర నుంచే స్నాక్స్ అయితే తీసుకెళ్ళాను కొంచెము. ఎందుకంటే ఒట్టి బ్రేక్ఫాస్టే వాళ్ళకి సరిపోదు కదా అని చెప్పి కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్ళినా అనమాట, ఇబ్బంది పడకుండా. ఇంకా మా బాబు అయితే నిద్ర వస్తుంది అని చెప్పి అలా పడుకొని ఉన్నాడనమాట. మా ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock అయితే ఇంకా ఆఫ్టర్నూన్ 1:30కి అయితే రీచ్ అవుతాము విజయవాడకి. సో సిట్టింగ్ వచ్చేసి చాలా బేజారు అనమాట. మేము ఎప్పుడు స్లీపర్లో వెళ్తాము, కానీ ఇది సిట్టింగే ఉందన్నమాట.
వచ్చేటప్పటికి కూడా మేమైతే రిజర్వేషన్ చేసేసుకున్నాం అనమాట ఆల్రెడీ. సో విండో సీట్ అయితే కొంచెం గాలి వచ్చే, పైన ఫ్యాన్స్ ఉన్నాయి కానీ అంత గాలి అయితే సరిగా వస్తలేదనమాట. ఇంకా పిల్లలు అయితే కొంచెం ఇబ్బంది పడ్డారు. మా హస్బెండ్ వచ్చేసి ఏసీ బుక్ చేస్తా అన్నారు కానీ నేనే వద్దని చెప్పాను అనమాట. ఎందుకు ఏసీ చలికి మళ్ళీ పిల్లలకి మళ్ళీ సర్ది చేస్తున్నానని చెప్పి ఇంకా ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చాలామంది అయితే దిగిపోయారనమాట. ఇంకా మాకు కొంచెం స్పేస్ అనేది వచ్చింది. ఇంకా ఫుల్ హెడేక్ అయితే ఉందన్నమాట. ఎప్పుడు రీచ్ అవుతామో ఏంటి అని చెప్పి ఇంకా నాకు ముందే ఆయిల్ ఫేస్ ఫుల్ ఇదైపోయింది చూడండి. ఇంకా నేనైతే విజయవాడ బ్రిడ్జి చూడటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట, కృష్ణారి వాడు చూడటం అంటే. అందుకని చెప్పి ఎప్పుడు వస్తుందా నేను వీడియో తీసుకుందామని అయితే ఫుల్గా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అది టైం వచ్చేసి 1:30 అయిపోయింది. ఇంకా స్టేషన్ అయితే రాలేదు. ఇంకా నా ముఖం చూడండి ఫుల్ డల్ అయితే అయిపోయాను. ఇంకా దగ్గరకు వచ్చేసింది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫుల్ వరి అయితే వేసిర్రు. ఇక్కడ పంట చాలా బాగా అనిపించింది నాకు. కానీ మార్నింగ్ జర్నీ చూడండి చాలా రిస్క్ అనమాట బయటికి వెళ్ళడం అనేది. ఇంకా సరే అని చెప్పి సో ఫైనలీ రీచ్ అయిపోతున్నామని చాలా హ్యాపీ అనమాట. చాలా హెడేక్గా ఉండే, కొంచెం ఫీలింగ్ బెటర్ ఇప్పుడైతే. ఇంకా మా ట్రైన్ అయితే ఇంకా దగ్గరలో ఉందన్నమాట విజయవాడకి. సో చూడండి ఇప్పుడు ట్రైన్ ఫుల్ టర్న్ అయిపోతుంది. టర్న్ నాకు చాలా ఇష్టం ఇలా చూడటం. మీలా ఎంతమందికి ఇలా ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా విజయవాడ మొత్తం ఫుల్ వాటర్ అనమాట. వాటర్కి అయితే అస్సలు లోటు అయితే లేదు ఇక్కడ. ఇంకా స్టేషన్ అయితే వచ్చేస్తుంది. అందుకని చెప్పి మేమైతే లగేజ్తో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట దిగడానికి అని చెప్పి. ఇంకా ఫైనల్లీ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే విజయవాడ స్టేషన్. ఇక్కడ అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు ట్రైన్స్ కోసము. వాళ్ళకి కూడా ఫ్యాన్స్ అవి అయితే పెట్టేసారు, వాళ్ళకి ఇబ్బంది అయితే కలగకుండా. సో ఫైనల్లీ బయటకు అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడైతే మా మామ వాళ్ళ బాబు అయితే ఇక్కడ ఉన్నాడు జాబ్ చేస్తూ. తనకైతే కాల్ చేసినాము రూమ్ చూడు అని చెప్పి. సరే ఇంకా తను ఆఫీస్కి అయితే వెళ్ళిందనమాట. ఇంకా మేము కూడా చూద్దాము అని చెప్పి ఆటో అయితే తీసుకొని ఇంకా రూమ్ కోసం అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో చూడండి ఇక్కడ ఐ లవ్ అమరావతి అని అయితే ఉంది. ఇంకా దీనికి ఆపోజిటే అనమాట టెంపుల్. ఈ వాటర్కి ఆపోజిటే ఉంటుంది. సో ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా ఫైనల్లీ ఒక రూమ్కి అయితే వచ్చాము. ఇంకా రూమ్ అయితే అంతా నచ్చలేదన్నమాట, మేఘనా రెసిడెన్సీ అని చెప్పి. ఇంకా ఫైనల్లీ వేరే రూమ్కి అయితే వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా చూడండి మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇదే అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేసేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా రూమ్స్లో అయితే టీవీ, ఏసీ, ఇంకా లైట్స్ అంతా బాగుంది. కబోర్డ్ కూడా ఇచ్చారు అనమాట. ఇంకా ఫుల్గా ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫుల్ రష్ అయితే ఉంటుంది. అది కాక కార్తీక పౌర్ణమి కదా, అందుకని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్తూ ఉన్నాం అనమాట. అప్పటికి 4:30 అయి ఉండే. ఇంకా చూడండి చెప్పాను కదా ఎక్కడ పట్టినా ఫుల్ వాటర్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మేమున్న దగ్గర నుంచి టెంపుల్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట ఆటోకి. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది, అది ప్రెగ్నెంట్ లేడీకి లేదా ముసలి వాళ్ళకి అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా అది టెంపుల్. 7 ఫ్లోర్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి అంతా గుడి ప్రాంగణం అనమాట. సో ఇక్కడైతే రంగోలీ వేస్తూ ఉన్నారు. కోటి దీపోత్సవం వేడుక జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మాకు వచ్చేటప్పటికి తెలియదు అక్కడ ఇంకా అటువంటిది ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడైతే అందరూ రంగోలీ వేస్తూ ఉన్నారు. సో చూడాలి దర్శనంకి ఎంత టైం పడుతుందో ఏంటి అన్నది. ఇంకా టెంపుల్ అంటే మామూలే కదండి, షాపింగ్ ఇంకా బొమ్మలు అవి ఇవి అంతా ఇది ఉందన్నమాట. సో మేమైతే వెళ్తున్నాము. ఇంకా మొబైల్ అయితే తీసుకెళ్ళాము అని అనుకున్నాం కానీ మొబైల్ అయితే అలౌ లేదంట. సో ఇంకా మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తాను. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కోటి దీపోత్సవం అనేది ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట.
సో ఇంకా ఇక్కడైతే టెంపుల్ బయటనే చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి టెంపుల్. ఇంకా మొత్తం టెంపుల్ అయితే తక్కువనే ఉంటుంది. ఇదంతా బయట వ్యూ అనమాట. ఇక్కడైతే ఇంకా దీపారాధనకి అయితే రెడీ చేస్తున్నారు. అదే కోటి దీపోత్సవంకి అయితే రెడీ చేస్తున్నారు అనమాట. మొత్తం అయితే ఫ్లవర్స్తో అయితే ఇలా రంగోలీ అయితే వేశారు. ఇంకా నేను కూడా వెలిగించాలి అని అనుకున్నాను అనమాట దీపాలు. కానీ నేనైతే తీసుకొని రాలేదు. సో అక్కడ ఒక సెక్యూరిటీని అడిగితే ఇవన్నీ దేవస్థానానికి సంబంధించినట్వే, మీరైతే వెలిగించవచ్చు అని అయితే చెప్పారు అనమాట. సో ఇంకా ఆ ప్లేస్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా వెలిగించడానికి కుదరదు అని చెప్పేసి మేమైతే బయటకైతే వెళ్తున్నాం అనమాట. సో చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే ఫస్ట్ టైం చూసాను, చాలా బాగా అనిపించింది. ఇలాంటి ఒక దాంట్లో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. సో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. చూడండి, ఇది ఒక్క ప్రమిదలో కోటి దీపాలు అనేది పోసి ఆ ముగ్గు మధ్యలో అయితే పెట్టారు కదా, ఇవైతే వెలిగిస్తారు. సో టెంపుల్ చూడండి నైట్ వ్యూలో చాలా బాగుందన్నమాట. సో ఇంకా మొత్తం మధ్యలో ముగ్గు అయితే పెట్టేసి రౌండ్గా ఒత్తులు అయితే పెట్టిండ్రు. ఇంకా ఇదొక డెకరేషన్ అయితే వేసారు అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా నేను కూడా వెళ్ళి పాపని తీసుకెళ్ళి అక్కడ కొంచెం ఇంకా ప్రమిదలు అయితే ఒక 9 తీసుకెళ్ళి నేను కూడా అక్కడ వెలిగించడానికి అయితే తీసుకెళ్ళాను అనమాట. సో చూడండి, చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైనా ఇలా వెళ్ళుంటే ఖచ్చితంగా నాతో షేర్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఎవరో విఐపి అయితే వచ్చారనమాట. వాళ్ళ చేతుల మీదుగా అయితే ఈ కోటి దీపోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎలా అనిపించిందో ఇది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకైతే మొబైల్స్ అలవ్ లేదు, అందుకని చెప్పి మొబైల్స్ అయితే తీసుకెళ్ళలేదన్నమాట. ఎవరో తీసుకొచ్చింటే వాళ్ళ చేత ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నాను నేను. చాలా బాగా అనిపించి ఇంక వచ్చే దారిలో కూడా చాలా దీపాలు అయితే వెలిగించారు. చూడండి, చూపిస్తున్నాను. ఈ రోడ్ అంతా ఇంకా అక్కడ ఫస్ట్ దీపం అనేది అక్కడ లోపల వెలిగిస్తారనమాట. చూపించాను కదా. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా బయట ఇంకా రోడ్డమ్మడి వెలిగిస్తూనే ఉన్నారనమాట. చూడండి, మేము అలా పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి శివుడు పార్వతి రంగోలీ వేసిందనమాట ఒక ఆమె. అటు పక్క గణపతి అనమాట, క్లియర్గా కనిపించలేదు. అక్కడ కూడా ఒత్తులు అయితే వెలిగించారు. ఇంకా అక్కడ టైం అవుతుంది అని చెప్పగానే ఇక్కడైతే మొత్తం వెలిగించారనమాట. చూడండి, శివలింగం ఇలా రకరకాల రంగోలీస్తో డిజైన్స్తో మొత్తం ప్రమిదలు అయితే వెలిగించేసారు అనమాట. చాలా బాగా అనిపించింది మేము దీంట్లో పాల్గొనడం అనేది. ఇంకా సో అక్కడి నుంచి ఇంకా బయటకైతే వచ్చేసినాము. ఇంకా ఏదన్నా తినేసి మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము అమ్మ హోటల్కి అయితే వచ్చాము. ఇది ఫేమస్ అంట విజయవాడలో. ఇంకా వచ్చేసి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసినాము. ఇంకా మా బాబు ఏదో చాక్లెట్స్ అంటే తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఫుడ్ అయితే తినేసి మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.